నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గాంధీ రోడ్లోని ప్రకాశం బొమ్మ దగ్గర ఉచిత మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఒంగోలు నగర ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బిశెట్టి భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఒలివేటి పవన్, కోశాధికారి వేముల తిరుమల, కొప్పరాహూరి సురేష్, శ్రీకాకుళ శివప్రసాద్, చీరెళ్ల ఉమామహేశ్వరరావు, బైసాని జగన్మోహన్ తదితరులు ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు పబ్బిశెట్టి భాస్కర్ రావు, ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ, పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు లాస్ట్ ఇయర్ కూడా మేము ఒంగోలు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకులు పంపిణీ చేసాము. ఈ సంవత్సరం కూడా అట్టహాసంగా వినాయక చవితి మట్టి వినాయక ఉచిత వినాయక విగ్రహాలు పంచినాము. పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఆర్యవైశ్య ఒంగోలు మండల సహకారంతో, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారి సహకారంతో వినాయకుడి విగ్రహాలు, పూజా సామాగ్రి పంపిణీ 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇదే విధంగా దిగ్విజయంగా ముందు కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వ్యాపారస్తులు మేమందరం ఇప్పుడు ఉంటున్న రాజకీయాల ప్రకారం చూసుకొని చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉండాలని, వాళ్ళ కోసం ఈ సందర్భాన్ని దానికి ఉపయోగించుకుంటూ వీఆర్ ఫ్రమ్ సిబిఎన్ కోసం అనే ఒక ప్రోగ్రామ్ కూడా దీన్ని అటాచ్ చేసాం. దీనికి కూడా మంచి స్పందన వస్తుంది. దీనికోసం అందరూ కూడా పిల్లకాయలు వచ్చి వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు. అందుకనే భవిష్యత్తులో కూడా సిబిఎన్ గారు ఎలాంటి తప్పు చేయరని మాకు అందరి నమ్మకం. మేము వ్యాపారస్తులు అందరం, ఉద్యోగస్తులు అందరం ఖచ్చితంగా సిబిఎన్ గారికి సపోర్ట్గా ఉంటాం. తరఫున మేము వినాయక మట్టి విగ్రహ ప్రతిమల్ని ఈరోజు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఆర్యవైశ్య మండలం సంఘం తరఫున. కావున ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రజలందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి విగ్రహాలనే వాడి పర్యావరణ పరిరక్షణ చేస్తారని కోరుకుంటున్నాం. ఒంగోలు ప్రగతి భవన్లో విశ్వకర్మ జయంతి మహోత్సవం ఒంగోలు నగరంలోని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొని విశ్వకర్మ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట రజని, ఒంగోలు నగర స్వర్ణకారుల గౌరవ అధ్యక్షులు మరియు వైసీపీ సీనియర్ నాయకులు ఆదిమూలపు సుబ్బారావు, విశ్వబ్రాహ్మణ వేద పండితులు అధ్యక్షులు గోనుగుంట మోహన్ కృష్ణ, వేల్పూరి రామారావు, నూతలపాటి శేషాచారి, సుతారం శ్రీనివాసులు, పండితపు సుధాకర్, పావులూరి బ్రహ్మణాచారి, సోబిరాల సుబ్బారావు, సుతారం సుధా, ఆచారపు రాఘవాచారి, ఏలూరి హేమకుమార్, ఎస్బీఐ సామంతపూడి సుబ్బారావు, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు రావూరి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి నూతక్కి మల్లేశ్వరరావు, కోశాధికారి రంగు రంగనాయకులు, ఉపాధ్యక్షులు చామర్తి డోలానంద ప్రసాద్, వాసవి రమణయ్య, సోబిరాల సుబ్బారావు, రాచకుళ్ళ లక్ష్మీ నరసింహ, సామంతపూడి సుబ్బారావు, స్టేట్ బ్యాంక్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ గోనుగుంట బ్రహ్మేంద్ర కుమార్, ఎలక్ట్రిసిటీ గోనుగుంట వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మా జగద్గురు విశ్వకర్మా జగన్నాథం విశ్వకర్మా జగత్తేజం విశ్వకర్మామయం జగత్ విశ్వకర్మా జగద్గురు విశ్వకర్మా జగన్నాథం విశ్వకర్మా జగత్తేజం విశ్వకర్మామయం జగత్. అంటే కృష్ణమోహన్ పండుగ నాడు వాస్తవం. ఆ పండుగ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవటం చాలా సంతోషం. విశ్వకర్మ సంబంధించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. మీ అందరికీ కూడా కుల వృత్తికి సంబంధించినటువంటి ఈ యొక్క విశ్వకర్మకు సంబంధించి వారందరికీ కూడా వారు చేసుకున్న వృత్తుల్లో మొత్తం 7 రకాలైనటువంటి వృత్తులలో ఉన్నాము. మమ్మల్ని ఈరోజు ప్రభుత్వం గుర్తించింది అని ఆ సహకారం ఉంది ప్రభుత్వం నుంచి. అలాగే మేము కూడా మా డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి మీకు ఏమైనా సహాయ సహకారాలు చేయగలము. విశ్వకర్మ అంటే మీ అందరికీ పెద్దలందరూ చెప్పారు, ఆయన సృష్టికర్త. ఈ సృష్టికే మూలం ఆయన.
సృష్టి అంటే బ్రహ్మ దేవుడు సృష్టించిన మనిషి ఈ 3 లోకాలు అంటే దేవలోకము, పాతాళలోకము, భూలోకము వీటన్నిటికీ సృష్టికర్తే విశ్వకర్మ. అదొక్కటే కాదు, ఈ రాజులు యూజ్ చేసిన ఆయుధాలు, పెద్ద పెద్ద భవంతులు, మొత్తం సృష్టి అంతా విశ్వకర్మ ద్వారా జరిగిందని నేను చదివిన ద్వారా తెలుసుకున్నాను. ఈ సందర్భంగా మనం అందరం కలిసి ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. అందరికీ కృష్ణ తీసుకొచ్చి ఈ రోజున మోడీ గారు పుట్టినరోజు ప్రప్రథమంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే విశ్వకర్మ జయంతిని తీసుకొచ్చి ఈరోజు విశ్వకర్మ పథకము అని పెట్టినందుకు మనందరం కూడా మా జాతితో పాటు అందరం కూడా కార్మికులు, కర్షకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన, సమ్మాన్ యోజన పథకం కింద చేతివృత్తుల 5 చేతివృత్తుల వారికి 1 లక్ష నుండి 10 లక్షల వరకు సబ్సిడీ లేని అంటే వడ్డీ లేని రుణాలను అందజేస్తుంది. దీనికి మోడీ గారు ఈరోజు లాంఛనంగా ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు. దీనికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు మోడీ గారికి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ మూల దేవతే విశ్వకర్మ. సృష్టి ప్రారంభమైనటువంటిది విశ్వకర్మ నుంచి. అటువంటి విశ్వకర్మ భూమి మీద ప్రకృతిని పంచభూతాలుగా విభజించి వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, జాతి మనుగడ, జీవన విధానం ఏ విధంగా మనుషులు జీవించాలని తెలియజేసినటువంటి సృష్టికర్తే విశ్వకర్మ. అటువంటి విశ్వకర్మ భగవానుడు విశ్వబ్రాహ్మణులకే కాకుండా అందరికీ దేవతామూర్తి అని మేమందరము భావిస్తూ, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ విధంగా గుర్తించి ఈరోజు పండుగ దినంగా ప్రకటించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వకర్మ భగవానుని ప్రథమంగా పూజించి ఆ విశ్వకర్మ అనుగ్రహాన్ని పొందగలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. స్వస్తి. ప్రకటించిన దగ్గర నుంచి విస్తృతంగా అందరూ అప్లై చేయడం, అందరూ కూడా ఇష్టంగా అప్లికేషన్లు పెట్టుకోవటం, ప్రతి వాళ్ళను ఒకళ్ళు ఇది చేసుకోవటము, డిపార్ట్మెంట్ అన్ని కోఆపరేట్ చేయటము అన్నీ జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినందుకు మా విశ్వబ్రాహ్మణ జాతి అలాగే బీసీలో ఉన్న అందరం కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే మోడీ గారికి, మన ముఖ్యమంత్రి గారికి నిజంగా పాలాభిషేకాలు కూడా జరుగుతున్నాయి. అవన్నీ చేస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పైగా రేపు విశ్వకర్మ జయంతి ఈరోజు ఆదివారం వచ్చింది. ఫర్దర్గా కూడా అందరికీ విశ్వకర్మ జయంతి పండుగను ఒక పాఠ్య పుస్తకాలలో తెలియజేసే విధంగా కొన్ని పేజీలు కేటాయించి ప్రపంచం అందరికీ తెలియజేయాలని మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నా పేరు రావూరి లక్ష్మయ్య, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్. సిచ్యువేషన్లో ఈ ఫాస్ట్ యుగంలో, కంప్యూటర్ యుగంలో చేతి వృత్తులు మర్చిపోతున్నారు. ఆ చేతి వృత్తులని నేను మా వారు కార్పెంటర్, నేను మర్చిపోయా. అలా కాకుండా చేతివృత్తులు ఎంకరేజ్ చేసుకుంటూ చదువుతో పాటు విజ్ఞానంతో పాటు చేతివృత్తులు మర్చిపోకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశాలని, బ్యాంకు ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకొని చేతివృత్తులు కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటే కానీ మనం అభివృద్ధి కాలేము. ఏదో ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకొని సబ్సిడీ లోన్ తీసుకుని ఎగ్గొట్టడం చేసి ఇలా చేస్తే ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ జనరేషన్ దెబ్బతింటుంది. లోన్స్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవాలి, కట్టాలి, పన్నుట్లు తీసుకోవాలి, దాన్ని పని చేసుకొని 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలగాలి. చేసినప్పుడే ఆ విశ్వకర్మ జయంతికి ఆయనకి మనం న్యాయం చేకూర్చినట్టు అవుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. సందర్భంగా విశ్వబ్రాహ్మణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే విశ్వకర్మ సమ్మాన్ యోజన కింద ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఒక పథకాన్ని అమలు చేసి ఉన్నారు. ఈ పథకం నుంచి చేతి వృత్తుల వారికి పనిముట్లు అయితేనేమి, సబ్సిడీ లోన్స్ అయితేనేమి, వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నారు. ఈ పథకాన్ని ఉపయోగించుకొని మా విశ్వబ్రాహ్మణులందరూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పథకాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. పేరు గోనుగుంట బ్రహ్మేంద్ర కుమార్, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర కార్యదర్శిగా ఒంగోలు వైసీపీ నాయకులుగా ఎదుగుతూ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా విశ్వబ్రాహ్మణులకి జాతి ఎదిగే విధంగా ఆయన ఒక పథకాలు ఏర్పరచడం చాలా గర్వకారంగా మేము భావిస్తున్నాము. ఈ రోజున విశ్వబ్రాహ్మణులందరూ అట్టడిగి పని లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ పరంగా లబ్ధి పొందే విధంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఒంగోలు అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి
మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్, నాగసత్యలత దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై గణపతి హోమం, నారాయణ స్వామి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో దామచల్ల జనార్దన్ మాట్లాడుతూ చంద్రబాబు మీద ఎలాంటి కేసులు లేకుండా కడిగిన ముత్యంలా బయటికి రావాలని దేవుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 36వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటరావు, నల్లూరి దీపక్, నల్లూరి రవి, ఆర్వీడి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, పరచూరి శ్రీను, ఎర్రా సారథి, ఆలా హనుమంతరావు, గుండవరపు రాఘవ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు హాజరయ్యారు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టి ఇంతమందిని మహిళలు కానీ అందరూ కూడా వచ్చారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు పొద్దున్న నుంచి 9 నుంచి ఈ హోమం జరిపి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ఒంగోలు నగర తరఫున మా 36వ డివిజన్లో అయ్యప్ప స్వామి గుడిలో మేము చండీ హోమము, గణపతి హోమము, నారాయణ హోమము అన్ని హోమాలు మా అందరి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరితోటి కలిపి చేపించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో ఈ గవర్నమెంటు అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది మాకు తీవ్రంగా ఆవేదన కలిగించింది. కాబట్టి ఈ సైకో గవర్నమెంట్ని ఇంత త్వరగా అయితే జనం తరిమి కొట్టి ప్రతి ఓళ్ళలో ఇక్కడే కాదు ప్రతి ఓళ్ళలో కూడా అసలు వచ్చే వైపీసీపీ నాయకుల్ని ఓళ్ళలోకి కానీ సిటీలో కానీ ఎంటర్ కాకుండా చేసి వాళ్ళని తరిమి కొట్టి 175 సీట్లు టీడీపీ గవర్నమెంట్కి జనసేన టీడీపీ జరగబోయే అలయన్స్లో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ఈ దుర్మార్గులు చేస్తున్న దానికి మన ఒంగోలు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగర కమిటీ అందరి సహకారంతో మన ఒంగోలు మంగమూడు డొంకలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా చండీ యాగం, గణపతి హోమము, నారాయణ హోమము, నవగ్రహాలకి ఈ దుష్ట పరిపాలనలో ఈ దుష్టులు మా బాబుగారి మీద పెట్టిన కేసులన్నీ నిర్వీర్యం అయిపోవాలని చెప్పి రేపు 19వ తారీఖు జరిగింది. ఉదయం రుద్రాభిషేకం, గణపతి హోమం అన్నీ చేసి త్వరలో చంద్రబాబు నాయుడు గారు కోలుకోవాలని, ఆరోగ్యం కూడా బాగుండాలని, జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని, ఈ వైసీపీ ప్రభుత్వం త్వరలోనే ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ, రాబోయేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ, ఆ ఈశ్వరుని ఆశిస్తూ, ఆ అయ్యప్ప స్వామిని ఆశిస్తూ, ఆ విఘ్నేశ్వరుని ఆశిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ త్వరలో మా బాబు గారు జైలు నుంచి విడుదల రావాలని మేము హోమం చేయడం జరిగింది. దానికి అందరూ సహకరించారు. వేద పండితులు, దేవాలయ కమిటీ వారు కూడా సహకరించారు. వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుకెళ్లే విధంగా ఏ రోజైనా కూడా మా బాబుగారు బయటికి రావాలి. ఆ రోజు 2024లో ఆయనే ముఖ్యమంత్రి, ఏ తప్పు లేని ఆయన ముత్యంలాగా తిరిగి బాబుగారు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకుంటూ, ఈ సాధికార కమిటీ కూడా, బ్రాహ్మణ సాధికార కమిటీ కూడా కోరుకుంటూ ఉంది. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం, మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎలాంటి ప్రయత్నాలు చేసినా నిజం అనేది ఒకటే ఉంటుంది. అబద్ధానికి కథలుంటాయి కానీ నిజానికి మాత్రం కథలుండదు. ఆ నిజమే బాబుగారు కడిగిన ముచ్చెల్లాగా తొందరలో బయటకు వస్తారు. 2024లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఒంగోలు మర్రిచెట్ల కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్, నాగసత్యలత దంపతులు హాజరై సింధూరు పూజ, ఆకు పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మహిళా నాయకులు ఆరికట్ల సుమతి, పువ్వాడ రాణి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమోహన్, నల్లూరి రవి, బడే సాహెబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరయ్యారు.
ओम आंजनेय रक्षकल वासिन्ये नमः ओम सूर्यपुत्रे नमः ओम छायापुत्रे नमः ओम यजोदेव्ये नमः ओम सुभद्राय हनुमत्प्रणताभ्यो नमः नारायणः हरिवलपत्र पुष्पभूतान् समर्पयामि प्रकृतं विकृतं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां भवति सर्वहितमां कामात्मिकां वाचं पद्मलयां भद्रं सुखं स्वाहां सदां सदा कन्यां भरण्मयीं लक्ष्मीं भद्रोद्भवां भद्रौहीं भद्राः प्रियां रमां कन्यां प्रसादाभिवृद्धिं प्रदां नमामि चंद्रवदनां चंद्रां चंद्रसहोदरं चतुर्भुजां चंद्ररूपधरणीं पुष्टिं सुरां सुभकरीं सति विमलां विश्वकर्णीं पुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करणीं शान्तां शुक्लं మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ లింగంగుంట నుండి మండవవారిపాలెం మీదుగా త్రావుగుంట హైవే రోడ్డు వరకు సుమారుగా 500 మంది తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ హాజరై క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో 2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని, మీ ఆటలు ఇక సాగనివ్వమని వైసీపీ నాయకులను హెచ్చరించారు. నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దుర్మార్గమని, ఆయన కడిగిన ముత్యంలా బయటికి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని లింగంగుంట ఎంపీటీసీ మన్నం కృష్ణకిషోర్, లింగంగుంట టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరికట్ల గోపి, సూదనగుంట వెంకాయమ్మ, మన్నం విజయలక్ష్మి, మన్నం శ్రీదేవి, నల్లూరి సుశీల, సూదనగుంట మాలతి, సూదనగుంట శ్రీను, ఏడుగుండ్లపాడు ఎక్స్ సర్పంచ్ మండవ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లింగంగుంట నుండి మహిళా నాయకులు భారీగా హాజరై క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కక్ష సాధింపులు నీపై కొత్త ఏం కాదయ్యా, కక్షలో సూర్యుడి మల్లె వెలుగులు పంచగరావాలయ్యా. ఓ చంద్రయ్యా ఓర్చుకోవయ్యా, ఓర్చుకోవయ్యా, తెలుగు నేలంతా నీకై ఎదురే చూస్తుందయ్యా. తేరుగో
లక్ష్య సాధనకు. కానీ 300 కోట్లు అనేది కావాలని చూపించి 16 నెలలు నేను జైల్లో ఉన్నాను, ఒకరోజన్నా ఆయన జైల్లో పెట్టాలనే కక్ష సాధింపుతోటి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆయన లోపలేశారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అప్పుడుండే డైరెక్టర్ కూడా రిటైర్డ్ అయ్యాడు. ఆయన కూడా ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా ఏది జరగల, నాకు 25 కోట్లు ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి నాకు ఇలా చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఈ రకంగా కావాలని చెప్పేసి మాయ చేసి పరిస్థితుల్లో ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి నాడు ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఈరోజు వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎక్కడ అవినీతి జరగలేదని వాళ్ళు కూడా చెప్తా ఉంటే కావాలని చెప్పేసి వీళ్ళు అరెస్ట్ చేసి ఈ రకంగా అందరిని కూడా ఇబ్బంది పెట్టి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి సైకో ముఖ్యమంత్రి ఇంకా ఉండేది 3-4 నెలలు. ఈ 3-4 నెలలన్నా ప్రజలకు నువ్వేం చేసావో చెప్పాలి. ఈ 4.5 సంవత్సరంలో ప్రజలకి ఎక్కడన్నా డెవలప్మెంట్ చేసావో అనేది కూడా నువ్వు చెప్పాలి. ఒక కంపెనీ అన్నా తీసుకొచ్చావో చెప్పాలి. అదేవిధంగా కొంతమంది కన్నా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పాలి. ఏం చేసావు అనేది కూడా నువ్వు చెప్పి రేపు ప్రజల్లోకి రావాలి. మొన్నటిదాకంటే ముఖ్యమంత్రిగానే ఉండి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగావు ప్రజలు రానియకుండా. ఈరోజు ఎక్కడన్నా మీటింగ్కి వస్తే బారికేట్లు పెట్టి వాళ్ళంతా అంగన్వాడీ వాళ్ళని కూర్చోబెట్టి మీటింగులు చెప్పి వెళ్ళావు. రేపు ఎన్నికలకు ప్రజల్లో రావాలి. నువ్వు చేసిన అక్రమాలు ఇవన్నీ కూడా రేపు ప్రజలు కూడా అడిగే పరిస్థితులు వస్తుంది. ఏదైతే శ్రీలంకలో తరిమి మంత్రులను కొట్టారో ఆ పరిస్థితి నీకు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వ్యక్తిని 74 సంవత్సరాల వ్యక్తి నిరంతరం రాష్ట్రానికి మేలు కావాలి, ప్రపంచంలోనే మన రాష్ట్రం ముందుండాలి, ఇండియాలో అన్ని విధాలుగా కూడా మన రాష్ట్రం డెవలప్ అవ్వాలని చూసే వ్యక్తిని ఈరోజు కావాలని అక్రమ కేసులో ఇతను లోపల పెట్టావు. ఇప్పుడన్నా మేలుకొని తప్పు జరిగిందనేది నువ్వు కానీ ఆలోచించకుండా ఇంకా కూడా ఇబ్బందులు పెట్టాలని చూస్తే రేపు వచ్చే రోజు నీది కాదని చెప్పి నువ్వు మళ్ళా స్టార్టింగ్ నుంచే మళ్ళీ లోపలికి వెళ్ళి బయటికి కూడా వచ్చే పరిస్థితులు కూడా ఉండవు నువ్వు చేసిన పాపాలకని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మందలిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనకి లింగంగుంట నుంచి వండవారిపాలెం మీదుగా హైవేకి ఈరోజు ఈ కోతుల ర్యాలీ కూడా మా మహిళలు తెలుగు మహిళలు అందరూ కూడా ఈరోజు పాల్గొని అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా లింగంగుంట నుంచి ఇక్కడ హైవే వరకు ర్యాలీ జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు ఇది అక్రమ అరెస్ట్ అని. ఏదో ఈ ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్లలో ఏ మచ్చ లేకుండా ఉంటే ఏదో ఒకటి వేసి మచ్చేసి ఎలక్షన్ దగ్గరికి వెళ్దామని ఒక దురుద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. కానీ ప్రజలందరికీ తెలుసు ఇది ఈ ఆరోపణే మాత్రమని. అందుకని రాబోయే ఎలక్షన్లో ఏంటంటే ఈ మధ్యకాలంలో యువగలము జరిగినా కానీ ఫుల్ సక్సెస్, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెళ్ళినా కానీ వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటే ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి చేయాలని ఈరోజు అక్రమ కేసు పెట్టారు. నేను ఈ సందర్భంగా తెలియజేసిందంటే దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి మామూలు ప్రజల్లో సానుభూతి పెరిగి ఒక 10 సీట్లు ఎక్స్ట్రా వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఖాయమని సందర్భంగా తెలియజేసి ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. రోజు రోజుకు అంతరించిపోతున్న టైలర్స్ వృత్తిని కాపాడేందుకే ప్రభుత్వం అవసరమైన శిక్షను ఇప్పించాలని టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విక్కీ నాగేశ్వరరావు కోరారు. ఒంగోలులోని A1 కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖల ద్వారా టైలర్లకు అవసరమైన శిక్షణను అందించాలని అన్నారు. టైలర్లకు 50 ఏళ్లకు పింఛను మంజూరు చేయడంతో పాటుగా షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్పర్సన్ ఎస్కే సుభాన్వి మాట్లాడుతూ టైలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ప్రతినిధులు ఎస్కే హుస్సేన్, ఎస్కే సుభాన్, కాసిం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని నెలల నుంచి నా మీద అనేక కక్ష సాధింపులు
ప్రభుత్వం ద్వారా ఈ టీడీపీ వర్గం చేరి నా మీద అపవాదం వేశారు. అవన్నీ త్వరలోనే రుజువు చేయిస్తారు. తప్పకుండా మనకి పెట్టిందే 50 సంవత్సరాల పెన్షన్కి, అలాగే మనకి 200 యూనిట్లు కరెంటు రావడానికి ఈ టైలరింగ్ వృత్తి అంతరించిపోతుంది. కాబట్టి దానికోసం మరి శిక్షణా కేంద్రాలు గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయాలనేది, అలాగే మనకి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే విధంగా చేయాలనేది, దానికోసమే ఈ మీటింగ్ పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంటేనే మనకి యూనియన్ గుర్తించి మరి జగనన్న చేరుకోవడం ఒకటి వచ్చింది. అలాగే ఫెడరేషన్ చైర్మన్గా మనకి ఇచ్చారు కాబట్టి, గుర్తించారు కాబట్టి ఇది కూడా చేస్తారనేది ఈ మహాసభ పెట్టాము. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అవుద్ది. అలాగే కొంతమంది వ్యక్తులు మాట్లాడాలా, వారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కోసం చాలా డబ్బు తెచ్చిచ్చింది, మరి ఎట్లా తెచ్చిచ్చిందో తెలియదు. మరి కష్టపడి మరి చాలా డబ్బు కూడా ఇచ్చింది ఈ మీటింగ్కి. మరి అందరూ కూడా కొంతమంది సహకరించారు. వారికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ మీటింగ్ 100% సక్సెస్ అయిందని నా మనసు అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏది సాధించాలో సాధిస్తామని చెప్పేసి కోరుకుంటూ జై హింద్. ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ చిన్న కుమారుడు ఖలీల్ బాషా జన్మదినోత్సవం సందర్భంగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖలీల్ బాషా పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి మహబూబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మాంసాహారంతో కూడిన విందు భోజనం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రస్టుకు 1 నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు I want you and only you, so I'll keep waiting for you. It's the only thing that I can do to keep my composure. Oh, I need you closer. I want